మీరు డిఫరెన్స్ ఏంటి ఓటీటీకి థియేటర్ రిలీజ్కి మీకు అంటే మీరు అబ్జర్వ్ చేసింది అంటే యాజ్ ఏ ఆడియన్స్ చెప్పండి, యాక్టర్ కాదు. యాజ్ అన్ ఆడియన్స్ అంటే నన్ను అడిగితే ఇప్పుడు పెద్ద నాకైతే ఏం తేడా కనిపించట్లేదు. ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు మెల్లిగా లైన్స్ బ్లర్ అయిపోతున్నాయి. సో అల్టిమేట్లీ స్టోరీ బాగుంటే అది థియేటరే కాదు ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. అలా అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈటీవీ వాళ్ళదే 90s అయింది, అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తే అసలు ప్రతి ఇంట్లో సాంప్రదాయని సో అలానే మా దాంట్లో కూడా అయ్యయ్యో అని ఒక ఇది ఉంది. సో అలాంటి కొంచెం చాలా మూమెంట్స్ రిలేటబుల్ ఉంటాయి. సో అలానే కనెక్ట్ అవుతుందని మా హోప్. ఓకే, మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీరు హుషారు తర్వాత అంటే చాలా చూజీగా ఉంటారా? ఏదైనా స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మ్యామ్ అందరు చూజీగానే ఉంటారు. అయితే ఈ సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి చూస్ చేసుకోవడానికి? నాకు ఏం నచ్చిందంటే ఫస్ట్ వాజ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. అంటే లైక్ హీ సెడ్ ఏ ఫ్యామిలీస్ అయినా జస్ట్ నవ్వుకుంటూ ఉండము, లేకపోతే విడిపోయి ఉండము. కలిసున్నా అది ఏదో ఒక గోల నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ అన్నా ఏదో గోల ఉంటుంది, హడావుడి ఉంటుంది ఇంట్లో. సో అది రియాలిటీకి ఎంత క్లోజ్ అంటే మనం అందరం చూసేటప్పుడు అరే ఇది మన ఇంట్లో కూడా అవుతుంది కదా, ఇలానే ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మ తాత వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరో గ్రాండ్ చిల్డ్రన్లో ఒక ఫేవరెట్ ఉంటారు. అలా అవన్నీ చాలా రియాలిటీకి వెరీ క్లోజ్ సిచ్యువేషన్స్ ఉండే. అండ్ సెకండ్లీ getting to work with such big actors was a very big plus. And story actually చాలా బాగుంది. నాట్ జస్ట్ రియాలిటీకి దగ్గర బట్ స్టోరీ లైన్ అవన్నీ చాలా బాగా రాశారు. చాలా కాలం నుంచి ఇలాంటి స్టోరీ రాలేదు. లైక్ హీ సెడ్ ఫ్యామిలీ ఆన్ అ రోడ్ ట్రిప్. సో ఐ థాట్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఫ్రెష్ ఫర్ అవర్ ఆడియన్స్ అండ్ ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు ట్రావెల్ చేశారా నిజంగానే? లైక్ ట్రావెలింగ్లో షూట్ చేయడం జరిగింది? అంటే ఆబ్వియస్లీ అందులో కూర్చొని ట్రావెల్ చేయము, షూట్ చేసినప్పుడు అందులో కూర్చుంటాం. బట్ మేము తిరిగాము, మాతో ఆ బేబీ తిరిగింది. సో